వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు కూడా మారుతున్నారు. అయినప్పటికీ కూడా పేద ప్రజలు భూమి కోసం పోరాటం మాత్రం ఆగడం లేదు. సొంత ఇంటి కళ నెరవేర్చుకునేందుకు సొంత ఇంటి స్థలం కోసం ఇక ప్రభుత్వాలపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక పోలీసులపై కూడా తిరగబడుతున్న పరిస్థితి ఎందుకు తయారవుతుంది? ప్రభుత్వ భూమిని కాపాడేందుకు పోలీసులు ఒకవైపు ఆరాట పడుతుంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేద ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. పోలీసులపైకే తిరుగుబడే తెగింపు ఎలా వచ్చింది? వీరిని ఉసిగొల్పిన పరిస్థితులు ఎలా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో ప్రభుత్వ భూములు కబ్జాలకు కారణం ఏంటి? మియాపూర్లో ప్రభుత్వ భూముల ఆక్రమణల కలకలం ఎందుకు మరొకసారి మొదలైంది? ముఖ్యమంత్రికి వామపక్షాల విన్నపం ఏమిటి? అసలు మియాపూర్లో ఏం జరిగింది? ఇది వాటి డిబేట్. ఇక దీంట్లో మనతో పాల్గొంటున్నారు చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ నాయకులు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులకు పేద వాళ్ళ ఇంటి స్థలం కళ నెరవేరుతుంది? సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఏంటి ఇది? అసలు 77 సంవత్సరాలు అయిపోయింది, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మియాపూర్లో జరిగిన ఘటన ఏదైతుందో వేలాది మంది ప్రజలు వందలాది ఎకరాల్లో ఇంటి స్థలం కోసం ఆ రకంగా సాహసం చేయడం వెనుక పరిస్థితులు ఏమంటారు? వాస్తవాలు మాట్లాడుకుంటే అసలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితుడిగా, అణచివేతకు గురైన వాడుగా, అనేక అవమానాలకు గురైనటువంటి ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు, సవాళ్ళు, మానసిక ఇబ్బందులు అన్నిటి నుంచి అధిగమిస్తూ ఆయన ఒక మేధావిగా ఎదిగి ప్రపంచ పటములో ఒక గౌరవనీయ స్థానాన్ని సంపాదించుకొని ఆయన మన దేశం యొక్క కాలమాన పరిస్థితులు, భాషలు, భావాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ప్రాంతాలు అన్నింటినీ మేలవింపు చేసుకొని ఈ దేశం ఉన్నటువంటి కులాల నిచ్చెనమెట్లు తర్వాత వీళ్ళన్నింటినీ గుర్తించుకొని చక్కటి రాజ్యాంగం రూపొందించారు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇందాక మీరు వేసిన ప్రశ్న ఏంటి? ఇప్పటికీ ఇళ్ల స్థలాల గురించి ఎందుకు ప్రజలు తపన పడుతున్నారు? నేను ఇంట్రొడక్షన్ ఎందుకు చెప్పానంటే దానిలో ప్రవేశ పీఠికలో ప్రాథమిక హక్కులలో చాలా స్పష్టంగా పొందుపరిచినాడు. సంపద కేంద్రీకృతమైంది, వికేంద్రీకరణ కావాలి, అందరికీ అందాలి, అందరికీ చెందాలి. మహాత్మా గాంధీ కూడా కలగలను అనుకోండి, ఆయన స్వప్నం ఏంటి? ఈ పల్లెటూరులో ఏదైతుందో గ్రామసీమలన్నీ అవి బాగా అభివృద్ధి కావాలి, పేదరికం పోవాలి, గ్రామసీమలే దేశానికి పట్టుకోవాలన్నాడు. ఈయనేమన్నాడు అంబేద్కర్ గారు? ప్రతి వారికి కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు. ఇప్పుడు అది గూడేది? ఇన్ని సంవత్సరాలకు కూడా ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాలు కావాలి, ఇళ్ల స్థలాల పోరాటం, దాని కొరకు పోరాటం. అసలు ఇంట్లో పాసి పని చేస్తారు అంత పేదోళ్ళు, ఎస్సీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఇళ్లలో పని చేస్తారు, బయట పని చేస్తారు, కూలి పని చేస్తారు, లేకుంటే సఫాయి పని చేస్తారు, అన్ని రకాల పని చేస్తారు. అంటే ఒక రెక్కాడితే డొక్కాడుతుంది శ్రమజీవులాలు. వాళ్ళకు ఇళ్ల స్థలం లేదు, వాళ్ళు పరాన్న జీవులు బతుకుతున్నారు. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి బతికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు స్వాతంత్రం? ఎవరికి స్వాతంత్రం? ఎవరికి వచ్చింది స్వాతంత్రం అనేది ప్రధానమైన ప్రశ్న ఇవాళ. అందుకనే పేదరికం చూస్తే సరే, ఇప్పుడు ఇవాళ మియాపూర్లో గుడిసెలకు సంబంధించిన ఒక భాగం, కానీ వరంగల్ జిల్లాలో చూసినా, కరీంనగర్లో చూసినా, నల్లగొండల ప్రాంతంలో చూసినా, హైదరాబాద్ సిటీలో మన హయత్ నగర్ ఆ ప్రాంతం, రావినారెడ్డి నగర్లో ఆ ప్రాంతంలో చూసినా ఇవన్నీ ఏంటి అంటే భూదానజ్ఞ భూములు లేదా ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఎవరి ప్రమేతం చేస్తున్నారు? అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ అండతోటి వాళ్ళ అధికార దర్పంతో చేస్తున్నారు. కాబట్టి దీంతో ఏమవుతుంది? పేదవాడు పేదవాడిగా ఉంటాడు, ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతాడు. అంటే ప్రజలతో మీరు కూడా కొన్ని దశాబ్దాలుగా కూడా పోరాటం చేస్తున్నారు, భూమి కోసం, భుక్తి కోసం అనే పోరాటాలు కూడా చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏదైతే ఒక పేదవాడికి ఒక సొంతింటి కళ నిజం కావాలంటే దానికి సంబంధించిన ఒక నివేశన స్థలం సమర్పించడంలో, అంటే స్థలం లేకపోయిందా మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ మొదలైందండి? ఇప్పుడు భూమి కొరకు, భుక్తి కొరకు, దాశంకాల విముక్తి కొరకే సాగింది సాయుధ పోరాటం. వెట్టి చాకరీ, బానిసత్వం, అయ్యా నీ బానిసానికి కాలముక్తి పోవాలని సాగించి. అయితే ఇప్పుడు భూములు లేవా తెలంగాణలో?
మనం తెలంగాణ తీసుకుందాం, భారతదేశం ఒక భాగం. ఓకే. తెలంగాణలో చూసుకుంటే భూములు ఉన్నాయి. నైజాం రాజకీయ వ్యవస్థలో అప్పుడు కొంతమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమైనాయి భూములన్నీ కూడా. ఆ కమ్యూనిస్టుల పోరాటాల వల్ల అసైన్మెంట్ చట్టాలు వచ్చినాయి. లావోని భూముల చట్టం అంటారు. పేదోనికి ఇంత ఇది పట్ట అయ్యాలి దున్నుకోవడానికి అది ఇది అని చెప్పేసి, ఇళ్ల స్థలాలు కావాలని పక్కా ఇల్లు కానీ పోరాటాలు చేస్తే వచ్చినాయి. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు అన్నీ చేస్తూ ఉంటున్నారు. అసలు ఉండడానికి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నది. అందుకనే కమ్యూనిస్టుల పోరాటాల వల్లనే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు ఇళ్ల స్థలాలు వచ్చినాయి. హైదరాబాద్లో కూడా ఇప్పుడు మనం బసిరిబాగులో లేకుంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బయల్స్గిరి లిమిటెడ్ రామ్నగర్, ఆ విద్యానగర్ ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికి కూడా హట్స్ అక్కడ అంటే చిన్న చిన్న టెక్లు వేసుకొని ఉంటున్నారు. సిపిఐ కమ్యూనిస్టులు, సిపిఎం అన్ని కమ్యూనిస్టులు అనుకుని వీలైనంత వరకు పోరాటాలు చేసినందువల్లనే పేదోళ్ళకి ఇంత లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను అంటున్న తెలంగాణలో ఒక 50,000 గుడిసెలు ఉన్నాయి. అది సిపిఐ, సిపిఎం, శివలేశ్వర్ అని వేరు. ఇప్పటికి కూడా 50,000 గుడిసెలు. అది వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే చెప్పడానికి వేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన ఈ మన వరంగల్, కిలా వరంగల్ ఉంటుంది. అక్కడ ఒక ప్రభుత్వ భూమి ఉన్నది. దానికి సంబంధించి మేము పోయి చూసాం. చూస్తే వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్లు కనీళ్ళు బాతున్నారు. మేము ఏం చేసామంటే సర్వే చేయమన్నాం గవర్నమెంట్ తోటి. చేస్తే వాళ్ళు గవర్నమెంట్ సర్వేలో ఏమైపోయిందంటే ఇది ప్రభుత్వ భూమి అని తెలియదు. వాళ్ళు బోర్డు రాసినారు. అయితే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయినారు స్పాట్కి. అప్పుడు మేము చేసినామంటే నేనే స్వయంగా స్టేట్ సెక్రటరీ నేను పోయాను. పోయి చూస్తే పోలీసులు 100 మంది వచ్చినారు. మేము ఏదో గుడిసెలు వేస్తాం అనుకో. మేము పోయిన తర్వాత చూసి వచ్చినాం, మేము చూస్తానికి వచ్చామని చెప్పి వెళ్ళి వచ్చాను. వెళ్ళిన తర్వాత మా వాళ్ళు గుడిసెలు వేయమని చెప్పాను. గుడిసెలు వేసాను. ఈ కిలా వరంగల్ మండలం ఆడ వేస్తే ఒక దాదాపు 1,000-1,200 గుడిసెలు వేసారు. అర్ధరాత్రి 2 గంటల రాత్రి పోయి ఆ గుడిసెలన్నీ తీసేసి తగలబెట్టి వీభత్సం చేసి 300 మంది అరెస్ట్ చేసి పోలీసులు పెట్టారు. తెల్లవారి 10-11 గంటలకు ఎందుకో ఆయనకు ఏం పని పడ్డదో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశాడు. అనా బాగున్నావు అన్నాడు. ఏం బాగలేనన్నా. ఆ తర్వాత ఏంటి అన్నాడు. అరే మీ వాళ్ళు పోలీసు 300 మంది వచ్చి మా వాళ్ళు అర్ధరాత్రి పూట మానవత్వం లేకుండా వాళ్ళను గుడిసెలు తగలబెట్టి నానా బిబ్బత్వం చేసి మరి 300 మందిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఈ రకమైన పరిస్థితి దుర్మార్గంగా ఉంది అని చెప్పాను. అట్లా అన్నాను. సర్వే నెంబర్ చెప్పు అన్నాడు. సరే అది పర్టికులర్స్ గ్రామం ఇవన్నీ చెప్పారు. బొల్లికుంట ఆ ఊరి పేరు బొల్లికుంట. సరే నెంబర్ 350 ఉన్నది. అదంతా చెప్పిన తర్వాత రాసుకున్నాడు. మన చేతిలో లేదో తెలియదు కదా, మనం చేస్తే దొరకడు కదా కేసీఆర్ అనుకున్నాం. మళ్ళీ ఫోన్ చేశాడు 10 ఏళ్ళ తర్వాత. అన్నా నేను చెప్పేసినా కలెక్టర్కి ఎర్ర జెండాలు బాగా భూములు గుంజుకుంటారు వాళ్ళు ఏమన్నా, అదే సాగుతుంది అది రియల్ ఎస్టేట్ అయితే అమ్ముకుంటాడు అని చెప్పానన్నా. ఎకనామికల్ సర్వే చేసి సామాజిక సర్వే చేసి ఇవ్వమన్నాను సర్టిఫికెట్లు అన్నీ అన్నాను. చాలా సంతోషం, మంచి పని చేసావు అదే చెప్తున్నా. ఆ తర్వాత ఏమవుతుందో మొత్తం మళ్ళీ వచ్చారు మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. సోషల్ ఎకనామిక్ సర్వే అటుపోయి ఇప్పటి వరకు అయితే వాళ్ళు మాత్రం గుడిసెలు ఉన్నారు. అంటే ఎక్కడైతే కబ్జాలు ఉన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ వచ్చినారు. ఇప్పుడు మొన్నసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈ విషయం, జరిగిన సంఘటన మీకు ఎట్లా చెప్పినా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మియాపూర్లో ఏంటిది, అక్కడ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇప్పటికీ అట్లా ఎందుకు పోవాల్సి వస్తా, ఎందుకు గుడిసెలు వేసుకో అంటే ఆకలి మంటల పోరాటం అని అంటారు చూడండి, అర్ధనాదాల పోరాటం. ఇప్పుడు ఆవేదనల పోరాటం ఇది. ఓ రకంగా అయ్యో మా బతుకు ఎట్లా, మాకు ఇంత జాగ లేకపోయా, కొనుక్కుందామా, జాగ కొనుక్కుందానికి పోతే ఒక గజానికి ఎంత ఉన్నది, 1,00,000 రూపాయలు ఉంది. పేదవాడు ఏమైనా కొనుక్కునే పరిస్థితి ఉందా? లేదు. మనం ఒకటి పొంగిరెడ్డి శ్రీనివాస్ దగ్గర పోయాం, హైదరాబాద్ భూదానెగ్గే భూములు, భూదానెగ్గిన భూములే దాదాపు 1,00,000 ఎకరాల పైబడి ఉన్నది మన తెలంగాణ. మరి అవి కూడా గవర్నమెంట్ అక్కడ ఇవ్వచ్చు కదా, దానం చేసిందే భూమే కదా, దానిలోనైనా ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు కదా. తర్వాత ఇట్లాంటి ప్రభుత్వ భూములలో ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు కదా. వాటి అంతా ఈ ప్రభుత్వాలు కూడా వేల వేసి అమ్ముకునే పరిస్థితి చేస్తానే తప్ప పేదను గుడిసిచ్చే పరిస్థితి లేదు. మేమనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏమంటారు, మా ప్రభుత్వాలు ప్రజల పక్షాన్ని ఉంటాయి, పేదల కొరకు కొట్లాడతాయి, ప్రజల కొరకు పనిచేస్తామని చెప్తున్నారు. ఏది మీరు చేయాలి కదా. అందుకని ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను చెప్పేది ఏంటంటే స్పందించాలి తక్షణమే. ఏదైతుందో అన్ని సర్వే ఎక్కడెక్కడ గుడిసెలు వేసుకుంటున్నారో కలెక్టర్ల ద్వారా సమాచారం తెలుసుకొని అవి వాళ్ళ ఆ వాస్తవాలు గ్రహించి సోషల్ ఎకనామిక్ సర్వే చేసి మేము అనేది ఏంటంటే పేదవానికి ఇవ్వండి, ఉన్నోడు ఉంటే ఇవ్వకండి. ఓకే, వెర్ అగైన్ ఇస్ దట్.
అని చెప్తున్నాం. చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. ఇదే పేద ప్రజలు కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. సో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కీలకమైన పాత్ర పోషించారు. అయితే ఆయన చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో 3 ఎకరాల దళితులకు ఇచ్చే 3 ఎకరాల భూమి విషయంలో కావచ్చు, తర్వాత ప్రతి అంటే పేద వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవన్నీ నెరవేరకపోవడంతోనే ఇట్లాంటి అసంతృప్తి బయటకు వస్తుందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు అంటే అప్పుడు కేసీఆర్ ఎందుకని ఇవ్వలేకపోయాడు 3 ఎకరాల? సమస్య ఏంటంటే ఆయన హామీలు ఆకాశం అంటుకునేటట్టు చేసినాడు. హామీలు భూమి మీద ఉండి ఆలోచన చేయలేదు, ఆకాశం చేసినాడు. అంటే అది పాసిబుల్ కాదా? పాసిబుల్ అంటే అవుతుంది. పాసిబుల్ ఎట్లయితుంది? సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే చేయాలి. ఎక్కడెక్కడ ఎవరెవడు ఎవరు అక్రమాలు చేసుకున్నారో వాటన్నిటి తీయాలి. కొంతమంది స్కూళ్ళు, కాలేజీలు, లేకుంటే మెడికల్ ఫీల్డ్ సైడు కాలేజీలు, హాస్పిటల్స్, లేకుంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూములు బై నెంబర్ వేసి అమ్ముకొని ఒక గవర్నమెంట్ మన పట్ట భూమి ఉంటాడు, 1 ఎకరం ఉంటాడు, పక్క పంట 1 ఎకరం బై నెంబర్ వేస్తాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు చూడరు, రెవెన్యూ వాళ్ళు చూడరు, పట్టించుకోరు, ఎవరికి సంబంధం లేదు. దాంతో ఏమవుతుందంటే బై నెంబర్ని సమ్మేస్తాడు, ఆ పక్కన సిక్కంలో చెరువులో అమ్మేస్తాడు. ఇట్లాంటి ఉదాహరణలు మేము చాలా చెప్పగలం. కాబట్టి ఆ రకమైన పద్ధతులలోనే భూమి అనేది పేదవానికి అందకుండా పోయింది. పేదవానికి ఏమో అంతలేదు, భూమి ఉండలేదు. రియల్ ఎస్టేట్లో వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది. గతంలో భూస్వాముల చేతుల్లో బందీ ఉండేది భూమి, ఇప్పుడు వీళ్ళ చేతిలో బందీ అయిపోయింది. పేదలకు మాత్రం శాపంగా మారిపోయింది. అంటే అందుకే ఆ అసంతృప్తితోనే 10 ఏళ్ళు వెయిట్ చేసినాం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన అని చెప్తుంది. మరి ప్రజలకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటే ఏమన్నారని మరి వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు. మేము 2004 నుంచి 9 దాకా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం, అప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన ఏం చేశాడు? ముఖ్యమంత్రి ఉదయం 9 గంటలకు పోయి ప్రజలందరితో కలిసేది, ప్రజా దర్బార్, అందరినీ కలిసి మాట్లాడేది, అందరి విజ్ఞప్తులు విన్నాడు. విన్న తర్వాత ఎందుకు ఇట్లా ఓపిక ఉన్నది అని అనుకున్నాం మేము. నేను కూడా అప్పుడు ఉంటాం కదా, 50 ఏళ్ళ ఆ సభలో అంతా చూశాను. తర్వాత ఆయన టైం పెట్టుకున్నాడు, 9 నుంచి 10 దాకా ప్రజలను కలవడమే, 10 నుంచి 11 దాకా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు, 11 నుంచి రివ్యూస్, మరి 4 గంటలకు మళ్ళీ ఎమ్మెల్యేలు కలవడమే, ఇట్లా పెట్టుకున్నాడు టైం బాండ్స్. అయితే ఇప్పుడు కూడా ఆయన ఏం చేసిండు, మరి పెట్టుకొని ఏం చేసిండు ఘనకార్యం అని అడగండి. అది ఆయన ఏం చేసిండంటే, మేము ఏదైతే అడగదలుచుకున్నామో, మేము అడిగేది ఏంది, మేము అడిగింది ఎప్పుడు అడిగేది ఏంటంటే మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి, లేకుంటే పక్కా ఇల్లు కట్టియండి, లేకుంటే మేము అడిగేటి ఏంటి, పేదలకింత ఉపాధి అవకాశాలు కల్పించండి, ఈ జేస్కు పనులు అవన్నీ పెట్టియండి, ఇట్లాంటివన్నీ మా డిమాండ్స్. అయితే ఉచిత విద్యుత్తుకు సంబంధించి పాపం 100 యూనిట్లు 200 ఫ్రీగా ఇట్లాంటివన్నీ చెప్పేవారు. అన్ని దరఖాస్తు ఆయనకి అవి వచ్చినాయి. మాకు ఇల్లు కావాలి, మాకు రేషన్ కార్డు రావాలి, మాకు ఇళ్ళ స్థలం కావాలి, మాకు ఉపాధి కావాలి, ఇట్లాంటివి వచ్చినాయి. ఇప్పుడు కూడా తాజా కూడా ఆరోగ్యం గురించి వచ్చినాయి. అసలు ఆయన ఏం చేశాడుకైనా అసెంబ్లీకి వచ్చి డైరెక్ట్గా నేను అందరికీ అర్హులైన వాళ్ళకు రేషన్ కార్డు, అర్హులైన వాళ్ళకు ఇళ్ళ స్థలాలు, అర్హులైన వాళ్ళకు పక్కా ఇల్లు, అర్హులైన వాళ్ళకు ఆరోగ్యశ్రీ. అప్పుడు మేమన్నామంటే ఆరోగ్యశ్రీ మంచిదే, వెల్కమ్ ఇట్ కమ్యూనిస్ట్ పార్టీగా, కానీ ప్రభుత్వ ఆసుపత్రులను మరి అధునీకరించండి, వాటిని మెరుగుపరచండి. ఆడ కొంచెం పరిశుభ్రత సరిగ్గా లేదని, దుర్వాసన వస్తుందని ప్రజలు సరిగ్గా హాస్పిటల్కి పోవట్లేదు. సో మందులు ఉంటాయి, ఇవి ఉంటాయి, సో ఇంజక్షన్లు ఉన్నాయి, సూదులు ఉన్నాయి అని ఇట్లాంటివి ఉంటాయి అని చెప్పారు. ఆయన వెల్కమ్ చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిన విషయాన్ని కూడా మేము తప్పనిసరిగా ప్రభుత్వ మెరుగు చేస్తామని చెప్పినారు. ఇవాళ కూడా ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రతిపక్షాల ఏవి చెప్తారో వినాలి, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామనేటువంటి అభిప్రాయం ఉంది. సరే, ఎవరెవరు ఇవాళ రేపు అపోజిషన్ పార్టీలు అంటే తిట్టడం, అది ఇది లేకుంటే అధికార పార్టీ వాళ్ళని తిట్టడం, వీళ్ళు తిట్టడం కాదు, దూషణలు కాదు, ప్రజల క్షేమం చేయాలి. ప్రజాస్వామ్యం ఇది, ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో పనిచేయండి, అది మేము కోరుకునేది. రేవంత్ రెడ్డి గారికి కూడా ఇదే చెప్తున్నాం మేము, పదే సందర్భాలు బట్టి చెప్పినాం. ఒక కామారెడ్డి బహిరంగ సభలో అనూహ్యంగా వస్తే చెప్పాను అప్పుడు కూడా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అప్పుడు చెప్పలేం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా 10 ఏళ్ళు కేసీఆర్ని చూసాం, ప్రజలు ఎవరు గెలవలే ఆయన. మేము అనేక సార్లు చెప్పినాం, ప్రాతినిధ్యం చేయండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు. అంటే ప్రాతినిధ్యం, ఉద్యోగం. ప్రాతినిధ్యం చేస్తాం, రిప్రజెంటేషన్ చేస్తాం, కాకపోతే ఉద్యోగం చేస్తాం. కానప్పుడు కదా ఉద్యోగం. ఫస్టే ఉద్యోగానికి పోయే పరిస్థితి అసంబంధమైంది. ఓకే సార్, ఇప్పుడు గతంలో కేసీఆర్ సకల జనుల
సమ్మె సకల సమ్మె సర్వే చేసిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా చాలా నిజాయితీగా ఆ రోజు సమగ్ర సర్వే చేశారు. ఆ సమగ్ర సర్వే చేసినప్పుడు మొత్తం డాటా అంతా అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దాంట్లో సక్సెస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి సో ఎక్కడి నుంచో విదేశాల ఉన్న వాళ్ళు కూడా బాంబే దగ్గర బతకమైన కూడా కానీ ఆ సర్వేకి సంబంధించిన అంశాలు ఏమీ బయటకు రాలేదు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. మరి ఇక ప్రగతి భవనం ప్రజాభవన్గా పేరు మార్చారు. సో దాంట్లో కూడా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలందరి దగ్గర నుంచి ప్రతి మంగళవారం శుక్రవారం 2 రోజులు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ ప్రోగ్రాం ప్రారంభించిన మంత్రులు కూడా పాల్గొంటున్నారు. సో అశేషమైన అంటే దానికి స్పందన వస్తుంది. కోట్ల అప్లికేషన్లు వచ్చినాయి. ఇవన్నీ పరిష్కారం చేయడం ప్రభుత్వం సాధ్యమవుతుంది అంటారా? ఇప్పుడు ముఖ్యంగా దాంట్లో చాలామంది ఎక్కువ మంది డబుల్ బెడ్రూమ్లు, తర్వాత రేషన్ కార్డులు, ఇలాంటి అంటే ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఎట్లయితే ప్రభుత్వం నెరవేరుస్తుందో ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవైతే కామన్ మినిమం ప్రోగ్రాంలు ఉండే అంశాలు వీటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దగ్గర ఉందా అంత సామర్థ్యం ఉందంటారా? ఇప్పుడు దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రారంభించారు. మేము అడిగిన నీ డబ్బులు ఇవ్వా అన్నాం. వస్తాయన్న అవి వాటికి అవే వస్తాయి. మా సురవరం సుధాకర్ రెడ్డి గారు నారాయణ మేము అడిగితే వస్తాయన్న మనసుంటే మార్గం ఉంటుందన్న, వస్తే ఆటోమేటిక్ ఇన్కమ్ పెరుగుతుందన్న అన్నాడు. ఆటోమేటిక్ ఇన్కమ్ పెరిగింది, ఆ రకంగా అయింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఇవి గుంతమ్మ కోరికలు కాదు ప్రజలై. రేషన్ కార్డు నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత అర్హులైన వాళ్ళకు. కేసీఆర్ ఇవ్వలేదు, నువ్వు ఇవ్వవా? ఇస్తా అని చెప్పినాం కదా, ఇవ్వాలి కదా. మేము కూడా మిత్రపక్షమే కదా కాంగ్రెస్కి, ఇవ్వమని చెప్తున్నాం. తర్వాత ఈ ఇండ్ల ఆయన డబుల్ బెడ్రూమ్ ఉన్నాడు, ఇవ్వలేదు. ఇందిరం ఇల్లు ఇస్తా అన్నాం కదా, ఇవ్వండి. ఇందిరం ఇల్లు వెంటనే స్టార్ట్ చేయండి. ఇప్పుడు జూలైలో చేస్తా అన్నారు, చేయమంటున్నాం. ఇందిరం ఇల్లు స్టార్ట్, రేషన్ కార్డు ఇచ్చేయండి వెంటనే, ఇందిరం ఇల్లు ఇచ్చేయండి. తర్వాత అందరికి సంబంధించినటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ పెంచినారు, ఇంకా ఆధునీకరించండి ప్రభుత్వ వైద్యశాలన్నింటినీ కూడా. ఆ రకంగా వర్క్ చేస్తే తర్వాత ఇళ్ల స్థలాలు ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ వాటిపైన సర్వే చేసి సోషల్ ఎకనామిక్ సర్వే చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, అర్జెంట్ ఇవ్వాలి. మియాపూర్లో జరిగిన ఘటన దీంట్లో తీవ్రతను తెలియజేస్తుంది. పేద ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అది ఇప్పుడు ఇదివరకే తీవ్రంగా ఉన్నది చాలా చోట్ల. నేను ఇప్పుడు చెప్పాను కదా, బొల్లకుంటలో వరంగల్ కిరవరంగల్లో జరిగినటువంటిది, కేసీఆర్తో జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా చాలా చోట్ల అట్లున్నాయి. అదొకటి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అయ్యత్ నగర్లో రావినారెడ్డి నగర్ ఉంది. అక్కడ ఒక 100 ఎకరాల భూదానికి ఏమో ఉంది. అది వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు ఆక్రమించుకోవడానికి, రియల్ ఎస్టేట్ వాళ్ళు. మన సీఎం గారికి కూడా మా సాంబశివరావు గారు రిప్రజెంట్ చేశాడు, నేనేమో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి రిప్రజెంట్ చేశాను. అంటే ఆయన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నది ఏంటంటే, ఇది దేవాదాయ భూమి అయితే కానీ బాస్ ఫినిషింగ్ చేసి మేము కాపాడుతాం, పేదోళ్ళకి ఇస్తాం అని చెప్పినారు. కాబట్టి అట్లా ఇవ్వండి వీళ్ళందరికీ. ఫస్ట్ ప్రయారిటీ ఇళ్ల స్థలాలు మియాపూర్ ఒక రకంగా కనువిప్పు కలిగించిన చర్యగా. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం పోలీసులు పోయి తీసేసుడు అది చేసుడు ఇది చేసుడు జరిగింది, ఆడ ఏనియలేదు. కాబట్టి వాళ్ళ ఆకాంక్ష ఏంది, వాళ్ళు ఎందుకు అంత తీవ్రంగా పోరాటానికి పోవాల్సి వచ్చింది, ఎందుకు ఇళ్ల స్థలాలకు కావాలని పోయి అక్కడ గుడిసెలు వేసుకోవడానికి ప్రయత్నం చేసారు, పోలీసులు ఎందుకు తొలగించారు. కాబట్టి దానిపైన ముఖ్యమంత్రి గారు స్పందించాలి, రెవెన్యూ శాఖ మంత్రి స్పందించి ఎక్కడెక్కడైతే గుడిసెలు వేసుకొని ఉంటున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇక్కడ మేడిపల్లి ఉన్నది, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇక్కడ మన కీసర్ ఉన్నది, కీసర్లో భూదానకి భూమి ఉంది, అక్కడ కూడా 60-70 ఎకరాల భూమి ఉంది. అటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతమైన పరిస్థితి వచ్చింది. కమ్యూనిస్టులే కాపాడుతున్నారు ప్రభుత్వ భూముల్ని ఒక రకంగా. మరి ఇవాళ ఈ ప్రభుత్వం అయినా కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు కాబట్టి చేసి వీటన్నిటికీ ఫస్ట్ ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఫస్ట్ ప్రయారిటీ, పక్కా ఇండ్లు, రేషన్ కార్డులు, ఇవి మెయిన్గా. ఇవి ఇస్తే కొంతవరకు మనం న్యాయం చేయగలుగుతాం. ఉపాధి హామీకి సంబంధించి కూలీలకు ఈజీ చేసి అవన్నీ కల్పిస్తున్నారు. ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేసి కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవి కనీస అవసరాలు. మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చినప్పటికి కూడా ఇవి ప్రాథమిక అవసరాలు, ప్రజల అవసరాలు, వాటి తీర్చండి ఈ సందర్భంగా కోరుతున్నాం. అంటే వెంకటరెడ్డి గారు ఇప్పుడు 13 ఏళ్ళు ఉద్యమంలో పాల్గొన్న ఇదే పేద ప్రజలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అధికారం కట్టబెట్టారు. నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదంటారా? అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకి పరిమితం చేశారంటారా? సమస్య ఏంటంటే, కేసీఆర్ కింద భూమి విడిచిపెట్టి సాగు చేసాడు. ఆయన ఏంటంటే పైన ఆలోచనలే. పేదరికం అట్లే పెరుగుతుంది తప్ప తగ్గలే. అయితే ఇన్కమ్ బాగా పెరిగింది, ఆదాయం అన్నాడు. ఎవరికి ఆదాయం పెరిగింది? పేదవానికి ఏమన్నా ఆదాయం పెరిగిందా?
ఏది సగటు ఆదాయం పెరిగింది తెలంగాణలో, ఏది పోల్చితే భారతదేశంలో పోల్చితే అన్ని రాష్ట్రాలు జీడీపీ పెరిగింది అని చెప్పినారు కదా. ఇప్పుడు ఎక్కడ మరి ఇంకా పేదరికం ఎందుకున్నది, ఇంకా గుడిసెలు ఎందుకు ఉంటున్నారు జనాలు? మరి మీరేం చేసినారు? బాగా డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదు? ఇందిరమ్మ ఇల్లు అది 70 ఇల్లు, ఓడి పిల్లం కాలు చాపుకొని పండరాదు, వాళ్ళ పెళ్ళి అయితే అల్లుడత్తి ఎక్కడ ఉంటాడు, ఇన్ని చెప్పినారు కదా. మరి ఇప్పుడు మీరే ఎంతమందికి ఇచ్చినారు డబుల్ బెడ్రూమ్? 3 ఎకరాల భూమి దళితులకు ఎందుకు ఇవ్వలేకపోయినారు? కాబట్టి ఇవన్నీ మీ వైఫల్యాలు కేసీఆర్ వైపు. అన్నిటికంటే ప్రధానం అయిపోయిందంటే మీరు ఒక మాట అన్నారు, 13 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం, నీళ్ళు ఉదిద్దుట ఆత్మగౌరవ పరిపాలన, సగర సమ్మెలు, సాగర ఆరాలు, మిరీరేం మార్చులు, తర్వాత అన్ని చోట్ల ధూమ్ధాములు, తర్వాత బోనాలు, అన్ని రకాలు కూడా ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కనీసం ముఖ్యమంత్రి కలవడా? నేను కూడా చాలాసార్లు చెప్పిన కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుని వాయా నువ్వు కలిసి నీకే మంచి పేరు ఉంటుందని చెప్పినాం. అందుకని కలవలేదు కదా, హాంభావం అహంకారం దాంతోనే దెబ్బతిన్నాడు ఆయన. మీరు అట్లా అంటున్నారు, మీరు మునుగోడులో కూడా బీఆర్ఎస్ పార్టీతోనే కలిసి మీరు పొత్తులో పోటీ చేశారు కదా. పొత్తులో పోటీ చేయలేదు, కాకపోతే ఏంటంటే బీజేపీ థ్రెట్, బీజేపీ తెలంగాణలో పుంజుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేసినాడు, కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీ చేరి అంటే రాజీనామా పెట్టి, అంటే బీజేపీని పైకి తీసుకురావాలి, అప్పు తీసుకురావాలి కదా ఆయన చేసింది. బీజేపీ ఆడ గెలిస్తే తెలంగాణ అంత ఉన్నది ఇట్లా, అదొక సింబాలిక్గా ఉంటుంది అది. అటువంటి దశలో బీజేపీని అటావో దేశకో బచావో అని మా నినాదం ఉంది, మా జాతీయ పార్టీది. ఆ వెలుతురులోనే మేము మునుగోలులో బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినాం. కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ బలంగా ఉంది, బీజేపీని ఓడించే శక్తి బీఆర్ఎస్కి ఉంది కాబట్టి బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు. సేమ్ టైం మరి మొన్న మీరు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు కూడా, కాంగ్రెస్కు ఇవన్నీ హామీలు మేము చేస్తామని చెప్పినారు. మేము చెప్పింది ఏంటంటే మొదలు ఈ ప్రగతి భవనం ఆ ముళ్ళ కంచెను బద్దలు కొట్టాడు. సేమ్ వర్డ్స్ ఐ యూజ్డ్ ఇన్ ది కామారెడ్డి పబ్లిక్ మీటింగ్లో, కామారెడ్డి మీటింగ్లో చెప్పాను కరెక్ట్గా. కాబట్టి ఇప్పుడు అది జరిగిపోయింది. అది ప్రజాపాలన కావాలి కదా. మరి నీకు 1,25,00,000 దరఖాస్తు వచ్చినాయి, సరే ఫిల్టర్ చేస్తే 1,05,00,000 ఉన్నాయి, మరి వాటి పరిష్కారం చేయాలి కదా. సరే ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళు అంటారు, అప్పుడేమో కేసీఆర్ నేను కొత్త రాష్ట్రం వచ్చింది కూర్చోవడానికి కుర్చీ గిర్చి అని చదువుకున్నాను. ఇప్పుడు వీళ్ళేం కొత్తగా అధికారులకు వచ్చినాం మేము అధికారుల మార్పులు చేర్పులు బదిలీలు అన్నీ సెట్ కాలే, ఇంకా టైం కాదని వీళ్ళు అంటారు. రాజధాని నిర్మాణం అంటే సచివాలయం నిర్మాణం పూర్తయింది, కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తయినాయి. పూర్తిలో 10 ఏళ్లలో కొంత ఎవరు వచ్చినా రెడీమేడ్గా ఒక సిస్టమ్ ఉంది. ఎమ్మెల్యేస్ కూడా మంచి క్యాంప్ ఆఫీసులు ఉన్నాయంటే మనం ఏదో వట్టిగా తీసేస్తాను. ఇదంతా అభివృద్ధి కదా, మరి ఎందుకు ప్రజలు తిరస్కరించారు? నేను చెప్పిన ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేవు, పక్కాయిలు లేవు, రేషన్ కార్డు లేవు. 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వకుంటారు ఎవరైనా? నాకు చెప్పు, ఇప్పుడు పెద్ద కొత్తగా పెళ్లి అంశమనే కాదు, పేద ప్రజలకు సంబంధించి మీరు ఊహించిరా? ఇప్పుడు వెంకటరెడ్డి గారు కళ్యాణ్ లక్ష్మి, అవును, షాదీ ముబారక్ అంటే పెళ్ళైన ఈ ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం, అప్పుడు దళిత బంధు, రైతు బంధు, ఇట్లాంటి పథకాలను దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టలేదు, ఇక్కడ ప్రవేశపెట్టడం గొప్ప విషయం కదా. అంతకుముందు కూడా కళ్యాణ్ లక్ష్మి బదులుగా బంగారు తల్లి ఏదో ఒకే రాజశేఖర పీరియడ్లో కొంత ఉంటే, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో కొంత, ఆ పెళ్లిళ్ళకి సంబంధించి అప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే అప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడు ఆదాయం. ఇప్పుడు ఎట్లా అంటే ₹75 పెన్షన్, ₹35 ఫస్ట్ పెన్షన్, ₹75 అయినాయి 2000 సంవత్సరం వరకు. 2004లో ఈయనకు వచ్చిన తర్వాత 200 చేశాడు కదా. సరే ఇప్పుడు 2000 కూడా, అప్పుడు 200 ఒకటి, ఇప్పుడు 2000 ఒకటి. దానికి ఆ పైసా విలువ తగ్గిపోయింది కదా, వస్తువులు రావట్లేదు కదా. అట్లా అందుకనే ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో మరి పేదోళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పితే వాళ్ళకి ఒళ్ళు మండదా? అందులో అన్నిటికంటే ఇప్పుడు ఆశా వర్కర్లు, లేకుంటే మున్సిపల్ కార్మికులు, లేకుంటే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, లేకుంటే ఈ నర్సింగులు, వీళ్ళ నర్సెస్, వీళ్ళు అంతా అనేక మంది ఉన్నారు కదా. రెండో లేబరు నా ఉద్యోగులని ఇట్లాని రకరకాలుగా ఉన్నాయి. అదే అసలు చెప్పడానికి వీళ్ళది, మనం గుర్తు చేసుకోవాలి. మధ్యాహ్న భోజనం కూడా బకాయిలే. ఇప్పుడు నువ్వు ఎవరికి బకాయి లేవు? ఇప్పుడు సమస్య ఏంటంటే అందరికి బకాయిలే. అవన్నీ పెండింగ్ అయిపోయిన తర్వాత అందరిలో వ్యతిరేకత వచ్చింది. తర్వాత అన్నిటికంటే ప్రధానంగా ప్రాతినిధ్యం లేకపోవడం. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం ఇంపార్టెంట్. కలవాలి, అందరినీ కలవాలి. కానీ కలిసినప్పుడే విషయాలు తెలుస్తాయి. మీరు చాలాసార్లు కలిసిరే కేసీఆర్ను 10 సంవత్సరాలు మీరే ఎక్కువ కలిసి ఎక్కడిది, ఆయనే పిలుచుకునేది సందర్భం వచ్చినప్పుడు. నేను కావాలంటే నాకు దొరుకుతాడు. ఆయన 15 వరకు దొరికిండు, 16 తర్వాత పోయి దూరం అయిపోయింది. దూరం అయిపోయిన కానీ తెలంగాణ మళ్ళీ ఒకసారి కలిసినాం అంతే. అట్లాంటి ఏ పనులైనవి? పనులు కావాలి కదా, మా ఊరి పనే కావాలి. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో
7-8 దశాబ్దాల కాలం గడిచిపోయింది స్వాతంత్రం సిద్ధించిన తర్వాత. అయినా పేద ప్రజలకు అంటే ఒక నివేశన స్థానం ఒక 100 గజాలు కావచ్చు, 50-60 గజాలు కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చే అంత స్థలం లేదంటారా ఇల్లు లేని నిరుపేదలుగా? చాలా స్థలం ఉంది, అన్యాక్రాంతమైంది. అది దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ అని మొదలు చెప్పాను నేను. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పట్టుదలతో ఉంటే, అంటే ఆయన క్యాబినెట్ మంత్రివర్గం అందరూ కూడా ఉంటే, సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తే తెలంగాణలో భూములన్నీ దొంగలందరూ బయటపడతారు, సర్కార్కి ఆదాయం వస్తుంది. పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు? పేద ప్రజలకు ఇచ్చే ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మీరు నిత్యం అదే పని మీద. కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసిండు, ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వడానికి ఆస్కారం ఉంది అని రిపోర్టే చెప్పాడు. ఎప్పుడు సార్ అది? 2007లో. ఓకే. కోనేరు రంగారావు అని ఆయన సీనియర్ మంత్రి. ఓకే, 14 years బ్యాకే చెప్పాడు. ఆయన అప్పుడు చెప్పినప్పుడు సరే 2 ఎకరాలు వదిలిపెట్టండి, ఇప్పుడు కేవలం 2 గుంటల జాగా అయినా పేద ప్రజలకు దొరికే పరిస్థితి. 104 సిఫారసు చేశాడు, 70 సిఫారసులు ఆయన వైఎస్ఆర్ అంగీకరించాడు. అప్పుడు పెద్ద పోరాటాలు. దాంట్లో ఇది ఉందా ఇంటి స్థలం సంబంధించి? అన్నీ ఉన్నాయండి. అంటే 2 ఎకరాలతో పాటు ఇంటి స్థలం అన్నీ ఉన్నాయి. మొత్తం ఇళ్ల స్థలాలు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే కదా, అరువులందరికీ ఎప్పుడు ఇవ్వాల్సిందే, కంటిన్యూ ప్రాసెస్ అది. ఇప్పుడు మనం ఇదే కొద్దీ 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు ఇల్లు కావాల్సిందే కదా. అట్లా ఆ రకం జనాభా విరిగిన కొద్దీ కావాలి. అది భూమి రాదు కదా, ప్రజలు జనాభా పెరుగుతుంది తప్ప భూమి పెరగదు. అవును, భూమి ఉన్నంతే ఉంటుంది. ఇప్పుడు కనీసం ఒక గజం, ఒక గుంట స్థలము, 2 గుంటల స్థలము ఇచ్చే పరిస్థితి ఉందా ఇల్లు లేని నిరుపేదలందరికీ? అదే చెప్తున్నా కదా, ఇప్పటికైనా శిఖాలు ఆక్రమణకు గురవుతున్నాయి, అయినాయి. తర్వాత ప్రభుత్వ భూములు అయినాయి, అవి లాక్కుంటే సర్వే చేసి లాక్కుంటే మన చేతిలో ఉంటుంది, ప్రభుత్వ చేతిలో ఉంటుంది. మన చేతిలో అంటే ప్రభుత్వ చేతిలో ఉంటుంది. అట్లా ఇప్పుడు మియాపూర్ భూములకు సంబంధించిన విషయాలు కానీ, గతంలో అక్రమకు గురైనవి కానీ, కోకాపేట ఏమిటి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు దాకా పోయింది ఆ కేసు. ఇప్పుడు అవన్నీ మేము విజిట్ చేసాం. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా విజిట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లా అందుకనే ఈ హైదరాబాదు రంగారెడ్డి లోపల భూముల సమస్య చాలా ఉంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతోని ఈ భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరించే కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాంట్లో లోపాలు ఉన్నాయి. చాలామంది లక్షలాది మంది ప్రజలు వాళ్ళ యొక్క భూముల విషయంలో మరి జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు అరిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూమాత పేరుతోని ఆ ధరణిని సంస్కరిస్తామని చెప్తుంది. ప్రజలకు మేలు చేయాలా? ఇట్లాంటి కేవలం ఈ ప్రభుత్వాలు వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ధరణి పోర్టల్ పెట్టేప్పుడు కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినప్పుడే కేసీఆర్ నన్ను అసెంబ్లీ పిలిచాడు, తన సలహా అడిగాడు, ఒక్కరే పిలిచాడు. నేను అప్పుడు చెప్పింది ఏంటంటే, ధరణి అంటే సెల్లే ఏమవుతుంది, ఇది సెల్లే వైరస్ వస్తుంది, ధరణి పోర్టల్ వస్తుంది డెఫినెట్గా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాన్యువల్ మెయింటైన్ చేయండి. లేదు మాన్యువల్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు, చేయలేదు. తర్వాత ఆయన చేసే తప్పల్లో ఏంటంటే విఆర్ఏలను మొత్తం మంది తీసేశారు. విఆర్ఓలు సగం మంది నన్ను పెట్టుకోమన్నాం, పెట్టుకోలేదు. అట్లా సర్వే నెంబర్ వరకు సమగ్ర సర్వే చెయ్యి, పోడు భూములకు పట్టాలు ఇయ్యి, తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ పేదోళ్ళకు, ఎస్సీలకు, బీసీలకు ఇంకా మిగిలి ఉన్నాయి, ఇన్వెస్టర్లు అంతటి ఇవన్నీ డిమాండ్స్ పెట్టాం. ఓకే, అన్నీ చేస్తా అన్నాడు. కానీ సర్వే నెంబర్ వరకు సమగ్ర సర్వే చేయలేదు కదా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేస్తేనే తెలంగాణలో, ఎందుకంటే 90 ఏళ్ళ కింద జరిగింది సర్వే, నైజాం కాలంలో ఈ భూ సమగ్ర సర్వే జరిగింది, ఇప్పుడు జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఓకే, ఇంకొక విషయం సార్, రైతు బంధు విషయం చూసుకుంటే మరి పేద రైతులకు పంట పెట్టుబడి సాయం అది. సో దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు ఇచ్చిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో అప్పుడు మీరు కేసీఆర్ దృష్టికి కానీ దీని మీద పోరాటం ఏమైనా చేశారా? చాలాసార్లు కేసీఆర్కి చెప్పాము, ప్రాతినిధ్యం చేశాము. అసలు గుట్టలకు రైతు బంధు వచ్చింది. అక్కడ వ్యవసాయం చేయడు కదా గుట్ట. ఇప్పుడు చెట్లు చేపలు ఉన్న కాడ, రాళ్ళు రప్పలు ఉన్న కాడ వ్యవసాయం సాధ్యం కాదు. సాగులాయక భూమి అంటే వ్యవసాయం చేయడానికి అనుకూలమైన భూములకు పంటలు వేసుకున్న వాటికి రైతు బంధు ఇస్తే మంచిది. కానీ నువ్వు గుట్టలకు, పట్లలకు అన్నిటికీ ఇచ్చినావు, అది కరెక్ట్ కాదని చెప్పినాం. చెప్తే కూడా ఆయన వింటే కదా, వినడు కదా. తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూమి 1 కోటి ఎకరాల లోపే ఉంటుంది. సో కానీ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి రైతు బంధు ప్రవేశపెట్టిన బడ్జెట్ 6,000 కోట్లు. అది లాస్ట్ టైంకి వచ్చేసరికి 15,000 కోట్లు. అంటే డబుల్ కంటే 150%.
అంటే 6,000 కోట్ల నుంచి 10,000 కోట్ల 150% పెరిగింది. ఇదంతా మీరు చెప్పినట్టు సో కొంత అందులో జరిగిందంటారు. వాళ్ళే చెప్పుకున్నారు కదా, కొంతమంది పేరు చెప్పినారు, వాళ్ళకి నచ్చినప్పుడు ఒక పేరు చెప్తారు. ఈటల రాజేందర్కి 10 లక్షలు వేయండి, అట్లా చాలా మందికి పోలేదా, వాళ్ళ మంత్రులకు వాళ్ళందరికీ పోలేదా, అందరికీ పోయినాయి. అప్పుడు మీరు ప్రజల పక్షాన కానీ ఇది రైతు బంధు విషయంలో చూసి చాలాసార్లు చేసాం. ఇప్పుడు కాసు కార్ఖానా తీసేసినాడు, అది కరెక్ట్ కాదన్నా. కాసు కార్ఖానా లేకపోతే ఎవరు కాదు ఉన్నారు, ఏం సంగతి, ఏం పంట వేసినా రావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే రైతు బంధు పెడుతున్నప్పుడు వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయదలుచుకుంటే సబ్ కమిటీ పెట్టారు, ఒక సర్వే చేయాలి. సబ్ కమిటీ వాళ్ళు పెట్టుకుంటే ఏం లాభం, కమ్యూనిస్టులను ఇన్వాల్వ్ భాగస్వామ్యం చేయాలి కదా. భూభారతిలో కానీ భూమాతలో కానీ దీనిలో చేస్తే మేమని చెప్పగలం. వాళ్ళే పెట్టుకున్నారు. పెట్టుకుంటే అందువల్ల మమ్మల్ని ఏమైనా సలహా అడుగు చెప్తాం. మేమే పోయి ఈ భూభారతి కమిటీకి చెప్పాం, నేను రిప్రజెంటేషన్ తీసుకుపోయి చెప్పాను, అయ్యా ఇగో ఇట్లా ఉండాలి, ఇన్ని లోపాలున్నాయి, ఇప్పుడు మీకు చెప్పిన అన్నీ కూడా సరెండర్ వారిగా సమగ్ర సర్వేలు ఇవి అన్నీ జరగాలి అని చెప్పినాం. శిఖా భూములు, ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, రకరకాల భూములు ఉన్నాయి అన్నట్టు తెలంగాణలో. వాటన్నిటిని కూడా మనం సమగ్రంగా పరిశీలించి ఒక రికార్డుకి ఎక్కించాలి, ఒక చట్టబద్ధత చేయాలి, హద్దులు పెట్టాలని చెప్పినాం. అంటే ఓవరాల్గా ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలంటారు మీ తరఫున? మా ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి చెప్తాం, మీరు కూడా మేము ఏదైనా అనుకునేది ఏంటంటే చిన్నకారు రైతులకు అసలు సంక్షేమ పథకాలు ఎవరికి, నంబర్ ప్రశ్న, పేదలకి. ఇవి ఎందుకొరకు పెట్టినారు సంక్షేమ పథకాలు? పేదలను అభ్యున్నతి పైకి తీసుకురావాలి. చిన్నకారు రైతులకు, మధ్యతరగతి రైతులకు తీసుకురావచ్చు, 10 ఎకరాలు 15 ఎకరాల వరకు తీసుకురావచ్చు. కానీ మేము అడ్డగోలుగా ఇచ్చుకుంటాం, 50 ఎకరాలకు ఇచ్చుకుంటాం అని అంటే ఇక దానికి జవాబు ఏం లేదు అట్లా. కానీ కొన్ని పరిమితులలో పెట్టుకుంటే మంచిది. ఇది కూడా అందరితో చర్చించాలి, మా పార్టీలో కూడా మేము చర్చించుకోవాలి. ఎందుకంటే నేను స్వయంగా ఫిగర్ చెప్పడం అనేది ఆలోచించి చెప్పాలి తప్ప పేద రైతులకు మాత్రం రైతు బంధు ఉపయోగపడాలా, వాళ్ళకు అన్ని రకాలు కూడా మద్దతు ధరలు అవన్నీ కూడా పెట్టి కొనాలా, ఎరువులు కృషి అన్ని సకాలంలో అందించాలి, అన్ని రకాలు కూడా క్రాప్ లోన్స్ ఇవన్నీ కూడా ఇప్పటిదాకా అందినాయి, ఇప్పుడు కూడా అట్లాగా అందాలని ఆ రకమైన పరిస్థితి. 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు ఏదో చేస్తా అన్నారు, మంచిదే, హర్షించదగ్గ పరిణామమే. ఎందుకంటే ఆగస్టు 15 లోపల చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి మార్కులే పడతాయి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసింది, సో ఇక్కడ ఏదో ఉంది కానీ ఇక్కడ అంతా ఖాళీ కుండలు ఉన్నాయి అని అంటే ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది అంటారా? ఇప్పుడు కత్మీ సామే ఏదో ఆషామాషి వ్యవహారమే కాదు, ఇప్పుడు ఎక్కడనో అప్పులు పుట్టియాల్సిందే. ఇప్పుడు ఇదేంది ముద్ర గుద్దేది కాదు కదా, రూపాయల నోట్లు గుద్దినట్టు కావు, ఎక్కడో తీసుకురావాల్సిందే. కాకపోతే తంటాలు పడతా ఉన్నారు, ఏదో రకంగా 2 లక్షల రుణమాఫీ చేయడానికి ఇబ్బంది ఉంది. తర్వాత అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే బకాయిలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక మనం అనుకున్న చూడు, మధ్యాహ్నం భోజనం వర్కర్లకు నుంచి మొదలుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగులకు నుంచి అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ ఉద్యోగులకు సంబంధించి మొదలుకొని తర్వాత చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు దాదాపు 30-40 వేల కోట్లు ఉన్నాయని మాకు అంచనా లెక్క, అటు ఇటుకు ఉండొచ్చు. కాబట్టి ఆ బిల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. అభివృద్ధి అంతా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు పని చేయమంటే ఎవరు చేయలేడు, ప్రాజెక్టుల పనులు కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఒక రకంగా బిల్స్ పేమెంట్ చేసుకోవాలా, రోజువారీ కార్యక్రమాలకు డబ్బులు కావాలి, తర్వాత ఇటు సంక్షేమ పథకాల అమలుకు కావాలి, 6 గ్యారెంటీల అమలుకు దానికి డబ్బులు కావాలి. ఇవన్నీ కొంత ఇబ్బందికరమే, అయితే దానికి కొంచెం పారదర్శకంగా ఏది ఖర్చులు తగ్గించుకొని అట్టహాసంగా పోకుండా మనకున్నటువంటి ఆదాయము మన ఖర్చు దాన్ని కొంచెం లిమిట్ చేసుకొని పొదుపుగా ఈ ప్రభుత్వం అడుగులేస్తే మంచిదని కొన్ని అభిప్రాయం. అంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రితో పాటు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు కూడా ఉత్పాదక రంగం మీద పెట్టుబడి పెడుతున్నాము, ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర సంపదను పెంచుతున్నాము, రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాం, అందుకే అప్పులు చేసినామని చెప్పారు. నిజమేనంటారా? కొంతవరకు నిజమే. ఎందుకు నిజమంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం అనేది మంచిదే, దాంతో ఉత్పాదక వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము మాది హుస్నాబాద్ ప్రాంతం, నేను అక్కడ మండల అధ్యక్షుడిగా చిగురుమాడికి అట్లా ఉన్నప్పుడు వరదకాల పోరాటం చేశాం. అప్పుడు ఈ వరదకాలకు సంబంధించి ఇంకా గౌరీ రిజర్వాయర్ పూర్తి కాలేదు, మిగతా కాకుండా అయితే కొత్త ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి.
మా ఊరి సైడు మా సైడ్ కొంత నీళ్ళు వస్తున్నాయి. మా ఊరికి పోతే అసలు మొత్తం నీళ్ళే. ఇప్పుడు అయిపోయింది. కాళేశ్వరం నుంచి వెళ్ళి మాకు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మన తెలంగాణకు మంచిదే అంటారా? మంచిదే. కాకపోతే రివర్స్ పంపులు, విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా నీళ్ళు అయితే వస్తున్నాయి. నీళ్ళు రావడం అనేది మనం కోరుకుంటాం కదా. నీళ్ళు అసలు తాగడానికి నీళ్ళు లేనప్పుడు నీళ్ళు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కుంగిపోయింది, పిల్లర్లు పగులు ఏర్పడినాయి. అది టెక్నికల్గా అది తప్పు జరిగినాయి. ఆదరాబాదరగా చేయకూడదు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం మనం, దాని క్యూరింగ్ లేకపోతే ఏమవుతుంది? రాకలు వస్తాయి కదా సహజంగా. కాబట్టి అట్లాంటి దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం 2016లో ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు కేసీఆర్ సీఎంగా. తర్వాత 3 సంవత్సరాల్లో దాన్ని వెంటబడి పూర్తి చేయించారు. సో దాంట్లో 3 ఏళ్ళు అది ప్రాజెక్ట్ రన్ చేసిరు. పంపులు కావచ్చు, తర్వాత కాలువలు, తర్వాత గోదావరి నదికి మళ్ళీ వరదను రివర్స్ పంపింగ్ చేయడం కావచ్చు, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసి మిడ్మానేర్ నుంచి మొదలుకుంటే ఈ రంగనాయక సాగర్, ఆ తర్వాత మల్లన్న సాగర్, ఇక్కడి వరకు ఒక ప్రాక్టికల్ జరిగింది. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన గొప్పతనం అంటారా? లేకుంటే ఇందులో ఇప్పుడు పిల్లర్లు ఉంగిపోయినాయి, తర్వాత ఈ ప్రాజెక్టు పనికి రాదనే మరి కాంగ్రెస్ వాదిస్తుంది, దీన్ని ఎట్లా చూస్తారు? మేము అనేది ఒకటే, మేము ఇప్పుడు వాస్తవాలే మాట్లాడతాం కాబట్టి ప్రాజెక్టులు కట్టడం మంచిది. అందులో శివరామకృష్ణ ఆయన సీనియర్ ఇంజనీర్ ఆయన చెప్పింది ఏంటంటే ఎన్ని అడ్డుకట్టలు వేసినా మంచిదే గోదావరికి. వేరే ఎక్కడ నీళ్ళు లేవు. కృష్ణాలో మనకు లిమిటేషన్సే. కాబట్టి గోదావరి నీళ్ళు తెలంగాణ ఎంత యూజ్ చేసుకుంటే అది కూడా ఖాళీగా పారకంగా రావు, ఎత్తిపోతల దారిన వస్తాయి. అందుకనే ప్రాణీత చేవెళ్ళ అక్కడ కూడా కట్టాల్సి ఉండే. కేసీఆర్ చేసిన లోపం ఏంటంటే తుమ్మిడేటి కాడ తుమ్మిడేటి దగ్గర కట్టకుండా దాన్ని వదిలేసి ఇక్కడ చేయడం. సరే ఇది చేసుడు తప్పు పట్టట్లేదు, బ్యారేజ్ కట్టాల్సిందే, నీళ్ళు చేసుకోవాల్సిందే. కానీ అది ఎందుకు వదిలిపెట్టినావు అని ప్యాకేజీలు కొత్త పని అయింది కదా. అంటే ఒక ప్రభుత్వం చేస్తే నాకు సంబంధం లేదనుకుంటావా? మరి ఈ ప్రభుత్వం నాకు సంబంధం లేదనుకోవాలా? కాదు, అది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా తుమ్మిడేటి కట్టాల్సిందే. ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీళ్లు పోవాలంటే తుమ్మిడేటి తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు 1,00,000 కోట్లు గోదావరి పాలైనట్టు కాళేశ్వరంలో గోదావరికి కొంత ఉపయోగపడ్డాయి, మరీ పూర్తిగా కాదు కానీ కొంతమేర ఉపయోగపడ్డాయి. అయితే సౌమ్య సాట్ అట్లాగా ఉన్నది పరిస్థితి. అంటే మీ ఉస్నాబాద్ కూడా కొంత భాగానికి నీళ్ళు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అక్కడి నుంచి మిడిమార్లో పడతాయి. మిడిమార్ అనేది మన వరద కాలువదే, కానీ మిడిమార్ని పైట్ చేసుకున్నాడు. ఇప్పుడు అది ఒక గుండెకాయలాగా అయిపోయింది. అది దాని నుంచేలే మా కొండప మల్లన్న సాగరు, కొండపోచమ్మకు ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ దాకా అక్కడ బస్సాపూర్ మన ఎక్కడ ఫామ్ హౌస్ అవే నీళ్ళు, తర్వాత మల్లన్న సాగర్ కూడా లాస్ట్ అన్ని కొండపోచమ్మ బస్సాపూర్ దాకా, ఏది అక్కడ యాదాద్రి అక్కడ దాకా పోతాయి. అంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో మీ వైఖరి ఏంటి చెప్పండి? కాళేశ్వరం విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ పరిశీలన చేయాలి. సాంకేతిక లోపాలు ఉంటే వాటికి సంబంధించిన వాళ్ళు బాధ్యులు ఎవరు ఉంటే వాళ్ళని చేయాల్సిందే, శిక్షించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఉన్నది నేను అధికారులు ఉన్నా, నువ్వు చేయమనంటే నువ్వు చేసినాక కాదు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే 2004-09 తర్వాత నుంచి వెళ్ళి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల 2000 సంవత్సరం నుంచి అనుకోండి దాదాపుగా, అయితే కొంత లిమిటేషన్స్ ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళ కన్సర్న్ల నుండి నడిచే మొదలుపెట్టారు. చట్టాలు వేనాయి, నిబంధనలు వేనాయి, జీవోలు వేనాయి. ఇప్పుడు అవన్నీ మాకెందుకు ఇదంత అనుభవం అంటే మేము సర్పంచ్ నుంచి మండలాధ్యక్షుడి నుంచి వెళ్ళి ఈ స్థాయికి వచ్చినాం. మేము అప్పుడు సమితిలో జనరల్ బాడీలో తీర్మానం చేయాలంటే వీడియో అనేది రూల్స్ లేవు సార్, చేయబడదు అనేది. ఇప్పుడు మేము చెప్తున్నాం మేము చేయాల్సిందే, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాం. మేడం తలకాయ మీద కత్తి వేడనట్టు ఈ ట్రాన్స్ఫర్ లేకుంటే వేధింపులు ఇవన్నీ ఎందుకు వాళ్ళు చెప్పినట్టు ఇందామనే పరిస్థితి. రెడ్డి గారు, మీరు ప్రజలతో కలిసి నడుస్తున్నారు. ప్రజల జీవన స్థితిగతులు ఇప్పటికీ ఏమైనా మెరుగుపడ్డాయంటారా? ఇంకా పేదరికం, ఆకలి బాధలు, ఈ భూములు, ఈ ఇళ్ల స్థలాలు, వీటి కోసం ఏమున్నామా? ఏదైనా మార్పు జరిగిందా ఈ మధ్యకాలం? ఇప్పుడు ఏదేమైనా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కొంచెం ఆలోచించడానికి బుర్ర ఉంటే చదువుకున్నవానికి ఏదో ఉద్యోగం దొరుకుతుంది, ఏదో ఒక పని దొరుకుతుంది. అది సర్కార్ పని కాదు, అది ఏదో ప్రైవేట్ పని, ఉపాధి ఏదో జరుగుతుంది. అయితే ఏదైనా తాగుబోతూ లేకపోతే దురలవాట్లు ఉన్నటువంటి వాడు అక్కడే పోతున్నాడు, ఒక భాగం. తర్వాత ఆకలి చావులు లేవు కానీ ఆవేదనలు ఉన్నాయి. ఏం ఆవేదనలు? ఇప్పుడు ఇందాక మీరు చెప్పినాయి, అయ్యో మాకు ఇల్లు లేకపోయా, మాకు రేషన్ కార్డు లేకపోయా, మాకు ఏదైతుందో ఈ పెన్షన్ రాదా,
ఇట్లాంటి ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఊరికి పోతూ ఉంటాను. ఇప్పుడు కూడా మా ఊరు రేకుండా కాబట్టి పోతూ ఉంటాను. పోతే జనాలందరూ వస్తూ ఉంటారు. ఏం చేయాలి నేను? అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు నేనే అమలు చేసి, మండల అధ్యక్షుడు ఉంటే నేను అమలు చేయగలిగాను. ఇప్పుడు చేయలేను కదా, ఎవరికో చెప్పాలి. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే మీరు ప్రతిసారి ప్రజలతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఎందుకు వామపక్షాలు ప్రజల్లో పూర్తి స్థాయిలో ఈ రాజ్యాధికారం దిశగా పూర్తి స్థాయిలో రాలేకపోయారు? మీరు ఎందుకని వెనకబడిపోయారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏదిరా, ఇప్పుడు కర్నూలు చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు వామపక్ష ఉద్యమం ఈ దేశంలో బలపడిపోవడానికి చీలిపోయి విడిపోయినందువల్ల కూడా ఒక కారణమే. వామపక్ష ఐక్యత కాదు, ఏకం కావాలి, పునరేకం కావాలి, ప్రజలకు కాన్ఫిడెన్స్ కావాలి, విశ్వాసం కావాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు అనేది అంటే ఎర్ర జెండా కనపడితే పేదోడు కనపడతాడు. రేవంత్ రెడ్డి గారే అన్నాడు ఒకటి సార్. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఇప్పటికీ పేదోళ్ళు మమ్మల్ని అడుగుతారు. వాళ్ళకే కాదు, ఎవరికి కష్టాలు వచ్చినా వాళ్ళు అడుగుతారు. కష్టాలు వచ్చినప్పుడు కమ్యూనిస్టులు, మంచుకున్న తర్వాత మర్చిపోడే అది ఎవరైనా దానికి అతిథులు ఎవరు కాదు, అట్లా దుస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. అయితే ఏంటంటే మాకు గతంలో లాగా ఈ అంకిత భావం, కమిట్మెంట్, ప్రజల మధ్య ప్రజల కొరకు ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యల పైన అనిత్యం పోరాటాలు అవి కొద్దిగా తగ్గుముఖ బట్టినాయి దానికి. ఎందుకంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి, మమ్మల్ని మేము పోతే కూడా పోతున్నాము వస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు కూడా ఆశాలలో ఉన్నారు ప్రజలు. అదొక భాగం. బట్ ఇలాంటి అనేక కారణాలు. అందుకని చెప్పేది ఏంటంటే సిద్ధాంతం ఇంతకంటే మంచి సిద్ధాంతం లేదు ప్రపంచవ్యాప్తంగా. ఈ సిద్ధాంతం కదా అమలైంది. కానీ ఇక్కడ మన భారతదేశ పరిస్థితులు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మన జై శ్రీరామ్ అని రాశారు, గోడలకన్నీ రాసుకున్నారు. రకరకాల సెంటిమెంట్లు, ప్రాంతీయ సెంటిమెంట్లు, కులాల సెంటిమెంట్లు. ఇప్పుడు ఎలక్షన్లు అంటేనే డబ్బులు, అన్ని రకాల కోట్లు. మరి తొడుక్కునే కోటు కాదు, మీరు వేసుకున్న కోటు కాదు, డబ్బులు. కాబట్టి అలాంటి పరిస్థితి కోట్లాది రూపాయలు ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీలు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాక మన కాన్సెప్టే విరుద్ధం కదా. ఇప్పుడు దానికి మనం అతీతంగా ఉండాలి కదా. కాబట్టి అలాంటి దుస్థితి వచ్చింది ఇప్పుడు. ఇవాళ అన్నీ ఒప్పుకోకున్నా నేను వాస్తవాలు మాట్లాడతా కాబట్టి వాస్తవాలు ఇవి జరుగుతున్న చరిత్ర ఇది. ఈ చరిత్ర ఎట్లా మారుతుంది, ఎప్పుడు మారుతుంది, ఎవరు మార్చాలంటే ప్రజలే చైతన్యవంతులు కావాలి. అప్పుడప్పుడు డబ్బులు తీసుకున్నా కూడా మళ్ళీ ఇష్టడికి ఇస్తాను, అది కూడా ఉన్నది. పూర్తిగా కొంతమంది ప్రజలు చెడిపోయారు. నేను ఇప్పటికీ ప్రజలలో అనేక బాధలు ఆకర్షిస్తున్నాయి. అయ్యో 5,000 వస్తాయి, 3,000 వస్తాయి, 2,000 వస్తున్నాయి, ఏదో వస్తుంది ఓటు అనే దాని మీద ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇవాళ మన ఓట్ల ద్వారానే వీళ్ళు అధికారులకు వస్తున్నారు. మన కొరకు ఆలోచిస్తలేరు వీళ్ళు. మన ఇళ్ళ స్థలాన్ని ఎందుకు ఇస్తలేరు, లేదా మన బతుకుదిరికి ఎందుకు ఆలోచిస్తలేరు, అటువంటి వాళ్ళకి ఎందుకు అట్లా వేయాలి మనం అనే దశ వాళ్ళు తిరుగుబాటు రావాలి. వస్తేనే అప్పుడు ప్రజా జీవనంలో వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి ఒక ఓటు అనే వజ్రాయుధం ద్వారా వాళ్ళు తీర్పు ఇస్తున్నారు సార్. అందుకనే దాంట్లో మొన్న రూరల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి బాగా బలం తగ్గిపోయింది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. దాంట్లో పేద ప్రజల వాళ్ళ ఓటును వాడుకున్నారు. దాంట్లో ఎలాంటి సందర్భం గ్రేటర్కి వచ్చేసరికి కొంత బీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో ప్రతిపక్షాన్ని పరిమితమైంది. ఇన్ ఫ్యూచర్లో మీరు ప్రజల పక్షాన పోరాడుతున్న క్రమంలో ఎలాంటి ఎజెండాతో అవుతున్నారు పేద ప్రజలకు సంబంధించి చెప్పండి. మేము ప్రధానంగా భూమి సమస్య, ముక్తి సమస్య, ఇవి అణచివేతలు, వీటి వ్యతిరేకంగానే మా దృక్పథం ఉంటుంది, మా కాన్సెప్ట్ ఉంటుంది. ఆ వెలుతురులోనే మేము ప్రయాణం చేస్తాం. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయమంటాం. మేము చేసేది ఏమన్నది మాది ఇప్పుడు ఏముంటుందంటే మొట్టమొదట సామదాన భేద దండోపాయాలు మెల్లగా చెప్తాం, మిత్రపక్షం చేయమని అడుగుతాం, మళ్ళీ కొంచెం ఏమైనా ఇంకా చేయకపోతే అంటాం, తర్వాత అట్లా చేంజెస్ వస్తాయి. మేము శాసనసభలో ఉన్నప్పుడు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేది. ఏది మనం క్రిటిసిజం ఏంటంటే ఎట్లుండాలంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్స్తో ఉండాలి. ఏదో ఇస్తా ఉన్నట్టుగా నోరుందని మనం ఎదుటిని విమర్శించి అవమానపరికించపరచడం కాదు. మనం ఏదైతుందో వాస్తవాల దగ్గరగా ప్రజాస్వామ్య పద్ధతులనే మనం క్రిటిసిజం ఉండాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల మాటను కూడా ఒక 13 పథకాలు ఉన్నాయి. దీంట్లో ఒక 5 పథకాలకు మోక్షం ఇప్పుడు రైతు ఏదైతే ఉందో రుణమాఫీకి సంబంధించాము. వీటిలలో ప్రధానంగా ఇంకొక 8 పథకాలు ఉన్నాయి. తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాలు ఏవైనా వీటన్నిటి తరఫున మీరు ప్రజల తరఫున
ఖచ్చితంగా కొట్లాడతారు. తప్పనిసరి అడగాల్సిందే కదా. ఇప్పుడు అయ్యా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతాం, ప్రభుత్వంలో అడుగుతాం, మిత్రపక్షంగా అడుగుతాం. మన ప్రతిపక్ష పాత్ర సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా మిత్రపక్షం ప్రతిపక్షం ఈ పాత్రను పోషించాల్సిందే. కమ్యూనిస్టు పార్టీ నిర్మాతక పాత్ర పోషించాల్సిందే, ప్రజల పక్షంగా పోషించాల్సిందే. వాస్తవాల దగ్గరగా ప్రజా జీవనం, ప్రజా సమస్యలు, ప్రజా జీవితాలు ఎట్లా ఉన్నాయి, ప్రజా జీవితాలు స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, సామాజిక స్థితిగతులు ఇవన్నిటిపైన అధ్యయనం చేస్తూ అడుగుతాం, ప్రభుత్వంతో మాట్లాడుతుంటాం. అయితే 10 ఏళ్ళుగా మనం చూసుకుంటే రాష్ట్ర రాజధానిలో చాలా భూములు అయితే అన్యాక్రాంతం అయిపోతున్నాయి. చెరువులు కూడా కబ్జా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి ఇల్లు కట్టి కోట్లు గడిస్తున్నారు. నేను అనేక వ్యాసాలు రాశాను, వీటి మీద వ్యాసాలు రాశాను. జ్యోతిలు వచ్చినాయి, సాక్షులు వచ్చినాయి, మా ప్రజాపక్షాలు వచ్చినాయి, వెలుగులు వచ్చినాయి, అనేక ఒక బుక్ వేశాను. ఓకే, ప్రభుత్వాల బందీలు ప్రజాస్వామ్యం అని. ప్రభుత్వాల బందీలు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వాల చేతిలో బందీగా మారిపోయింది. అందుకని ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రాశారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఒకసారి బుక్ చూస్తే అసలు ఎట్లా రాస్తాము అనిపిస్తుంది. అంటే అట్లా రెవెన్యూ లీలర్ అంటే వాటన్నిటిని మళ్ళీ రికగ్నైజేషన్ చేయగలుగుతామా? ఇప్పుడు 10 ఏళ్లలో ఆల్రెడీ ధరణి పేరు మీద కొన్ని అక్రమాలు జరిగినాయి అనేది మీరు చెప్తున్నారు. సో అక్రమాలన్నింటినీ మళ్ళీ సక్రమ మార్గంలో పెట్టే పరిస్థితి ఇప్పుడు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు కూడా కలెక్టర్లకు ఇవ్వమంటున్నారు, రిప్రజెంట్ చేయమంటున్నారు, చేస్తున్నారు, జరుగుతున్నది, ప్రాసెస్ అవుతుంది. టైం పెట్టినారు, అప్లికేషన్స్ ప్రాసెస్ అవుతున్నాయి. మళ్ళీ దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎట్లుండదని చూడాలా. తర్వాత కొత్త ప్రభుత్వం మరి వాళ్ళు కూడా ఇంకా ఒక పూర్తిగా అవగాహన పట్టు సాధించలేదు. ప్రభుత్వం మీద పట్టు రావాలి, యంత్రాంగం మీద పట్టు రావాలి. ఇప్పుడు అట్లా వస్తున్నప్పుడే కొంత అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి గతం కంటే ధరణిలో ఉన్న లోపాలన్నిటి సవరించుకొని ఆ జరిగిన అక్రమాలను సక్రమంగా చేసే మార్గం ఉందా? ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సర్వే నెంబర్ సమగ్ర సర్వే తప్పనిసరి చేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తర్వాత రెండోది బాగా మార్పులు వచ్చేసినాయి. మనం అది బట్టే చేయాలి, గొలుసు బట్టే కొలతలు చేసి చేయాలనే అవసరం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా అంత కంప్యూటర్ మిషన్ అన్నీ వచ్చేసినాయి. ఆటోమేటిక్గా అన్నీ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు దానికి సిద్ధపడితే ఈ భూములు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఆదాయం కూడా వస్తుంది, సర్కారు ఈ ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అట్లా వీళ్ళు డెవలప్ అవ్వడానికి కూడా వీలేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు అన్వేషణ ఇది కూడా ఒక భాగం. సో ఆగస్టు 1 నుంచి సో భారీగా భూముల ధర రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతుందని చెప్పి రిజిస్ట్రేషన్ అన్ని పెరిగినాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొంత మేరకు తప్పే. అంటే మామూలుగా కాదు, ఇంకా అది చాలా పెద్ద ఎత్తున పెంచే, చాలా పెద్ద ఎత్తున ఎట్లా చూస్తారు మీరు? చాలా పెద్ద ఎత్తున పెడితే అన్యాయమే. కాకపోతే అబ్నార్మల్గా ఏది ఇప్పుడు పెరిగినటువంటి ఈ మన ఇది డబ్బు విలువ కొంతమేరకు పడిపోయింది కదా. అంటే మన డాలర్ చూస్తేనైతే బాగా పడిపోయింది. కాబట్టి అలాంటి దశలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం కొంత పెంచుకుంటే తప్పులేదు. ప్రజలపై భారం అవుతుంది కదా ఇది. ప్రజలపైన అంటే ఎవరు కొనేటోడికి అమ్మినోడికే భారం అవుతుంది తప్ప కొనేటోడికి భారం అవుతుంది. ఎట్లయినా భూమికి ధర పెట్టి ఇప్పుడు అట్లా అంటే ఒక మాట మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటే నీకు 4 లక్షలకి ఎకరం పెడతారు అనుకోండి, రిజిస్ట్రేషన్ ఛార్జీ ఎంత పలుకుతుంది బయట? ఓకే, 20 లక్షలు 30 లక్షలు కంటే తక్కువ లేదు కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితి హుస్నాబాద్లో ఎట్లున్నాయి సార్ ఎకరానికి? ఉన్నది 20 లక్షలు 30 లక్షలు. గతంలో ఎట్లుండే 2014 ముందు? అది అప్పుడు 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు అట్లా. ఇప్పుడు గజానికే లక్షకు వచ్చింది, గజానికి లక్షకు వచ్చింది. అట్లా ఉన్నది. మరి ఇప్పుడు గ్రేటర్లో ఉన్న పేద ప్రజల సొంత ఇంటి స్థలం కళ సాకారం కావాలంటే పేద ప్రజలు ఏం చేయాలి, మీరేం చేస్తారు, ప్రభుత్వం ఏం చేయాలి చెప్పండి? పేద ప్రజల ఇళ్ల స్థలాలు సాకారం కావాలంటే మొట్టమొదటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. ఏదైనా పేదోళ్ళని ఆదుకుంటాం, ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నాం కాబట్టి వాళ్ళలో మార్పు ఉంటే మేము మార్గం చూపిస్తాం. మార్గం ఏంది మాది? ఇప్పుడు అసలే పేదోళ్ళను గుర్తించాల్సింది ప్రభుత్వమే. ఎకనామికల్లీ సోషల్ ఎకనామికల్ సర్వే చేసి పేదోళ్ళు అయితే కదా గుర్తించండి, వాళ్ళకి ఇవ్వండి భూములు. భూదానికి భూములే దాదాపు ఒక 2 లక్షల ఎకరాల పైబడి ఉన్నాయి ఈ 5-6 జిల్లాలలో. ఉంటాయి కాబట్టి ఇవ్వడానికి ఆస్కారం ఉంది, సరిపోతుంది, లేదు అనేది లేదు. అయితే నువ్వు సోషల్ ఎకనామిక్ సర్వే కఠినంగా చేయాలి. మళ్ళీ అక్కడ పైరవీలు, నా మనిషి నీ మనిషి ఆయన మనిషి ఈయన మనిషి అంటే మళ్ళీ పోతుంది.
ఇప్పుడు అందరికీ మనం ఏదైతుందో రైతు బంధు ఇచ్చినట్టుగా అందరికీ రైతు బంధు ఇస్తే నువ్వు గుట్టలు ఉన్నోని కూడా రైతు బంధు ఇస్తే ఏమైపోయింది? ప్రభుత్వ సొమ్ము వృధా అయినట్టే కదా, సద్వినియోగం కాదు అది. అక్కడ పంటలు పండితేనే కదా మనకు ఉత్పత్తి అయితేనే కదా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, అది లేదు కదా అట్లా. కాబట్టి ఆ రకంగా ఉండాలంటే చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాస్తవానికి దగ్గరగా పైరేలకు అతీతంగా ఆ రకంగా వాళ్ళు ఏదేదో ప్రభుత్వ అంటే అధికారులు ఉన్న వాళ్ళకి అనుగుణంగా కాకుండా వాస్తవంగా ప్రజల పక్షంగా ఉండే పరిస్థితి, చట్టబద్ధంగా పరిపాలన చేసే పరిస్థితి ఉండాలని నేను కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు మియాపూర్ ఘటన మన రీసెంట్గా జరిగింది కనుక దాన్ని మనం ఒక కేస్ స్టడీగా తీసుకుందాం. దాంట్లో వాస్తవానికి ప్రజలకు ఆశ ఉన్నది, అక్కడ జాగ్ ఉంది, ప్రభుత్వ భూమి, సో ఆక్యుపై చేస్తే మన సొంతం అవుతుందని వాళ్ళు గుడ్డిగా నమ్మిరు. సరే, దాని వెనుక ఎవరి ప్రోత్సాహం కాసేపు పక్కన పెడితే ఆ ప్రజల్లో ఒక ఆకాంక్ష బలంగా ఉన్నది. దీంట్లో ప్రభుత్వం అందరినీ కాల్ చేయించిన తర్వాత అక్కడ పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనలో మీరేం చెప్తారు? పేద ప్రజల పక్షాన ఉంటారా, ప్రభుత్వం పక్షాన ఉంటారా, పోలీసుల పక్షాన ఉంటారా? మేము ఎప్పుడూ పేద ప్రజల పక్షాన ఉంటాం. కమ్యూనిస్ట్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆకాంక్షల ఆశాజ్యోతి. అందుకనే మేము అనేది ఏంటంటే ఇప్పుడు దాకా కూడా చెప్పింది అదే, పేదోళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. అందుకనే సోషల్ ఎకనామిక్ సర్వే చేసి ఇవ్వండి, సామాజిక భద్రత చట్టం కింద. కాబట్టి అది ఇవ్వకపోతే తప్పనిసరిగా ప్రజల పక్షాన నుండి మేము పోరాటం చేయాల్సిందే. ఓకే, ఎట్ ద సేమ్ టైం కొన్ని ఆక్రమణలు కూడా జరుగుతున్నాయి. ఏది రియల్టర్లు కావచ్చు, తర్వాత కొంత అక్రమదారులు ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేస్తున్నారు. మరి దానికి ఇప్పటిదాకా చెప్పింది మేము సర్వే నెంబర్ వారి సమగ్ర సర్వే చేసి ప్రభుత్వ భూములలో ఫినిషింగ్ వేసి ప్రభుత్వ స్వాధీనంలో పెట్టుకొని ఆడు ఎవడొచ్చినా కూడా ఒక గింజ జరిగినా కూడా కేసు చర్య యాక్షన్ జైలే అట్లాంటివి చేసుకుంటే వస్తుంది. ఇటు ప్రైవేటు వాళ్ళకు కూడా పట్టేదారులకు కూడా లేకుంటే ల్యాండ్ ఓనర్స్ భూ యజమానికి సంబంధించి వాళ్ళకు కూడా చట్టబద్ధత వస్తుంది, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏది చేయకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ మనం సర్వే చేయకపోతే వాస్తవాలు బయటికి రావు కదా. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు చెరువులు కుంటలు అనే ఒక పదం వాడింది మీరు, కానీ 2-3 వేల చెరువులు కుంటలు హైదరాబాద్లో అయిపోయినాయి. అక్కడ కూడా నాలాలు అనేక అక్కడ గురైపోయినాయి. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టేసారు, అట్లా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తెచ్చినాం గతంలో. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మేము తీసుకురాలేదు, కానీ గతంలో తెచ్చాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలనే కోరుతున్నాం, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలిసారా మీరు? కలిసి మాట్లాడారా? కలిసి మాట్లాడాం, చెప్పినాం, మాట్లాడుకుందాం అనుకున్నాం. మళ్ళీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా పేద ప్రజలకు అనేది ఒక సొంతింటి స్థలం అయితే ఒక కళ. హైదరాబాదే కాదు, వరంగల్లు లేకుంటే అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఎక్కడ ప్రజలకు అర్హత ఉందో, ఎవరికైతే పేదరికంలో ఉన్నో గుడిసెలు ఉంటున్నారో వాళ్ళకి పక్కా ఇల్లు కావాలి. పేదలు లేని వాళ్ళకు అసలు స్థలమే లేని వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇవ్వాలి, ఇచ్చి చేయాల్సిన అవసరం ఉందని మేము చెప్తున్నాం. అందులో హైదరాబాద్లో ప్రధానంగా మీరు పదే చెప్తున్న హైదరాబాద్కి సంబంధించి ఏంటంటే వాస్తవికంగా పొట్ట చేత పట్టుకొని ఇక్కడ హైదరాబాద్ బతకడానికి వచ్చారు, బతకడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు లేకపోతే కూడా ఈ హైదరాబాద్ నడవదు. ఎందుకు, దేన్ని బట్టి అంటారు మీరు? వాళ్ళ ఓట్లతోనే కదా ప్రభుత్వం. ఓట్లు కాదు, వాళ్ళు పని చేయకపోతే ఇక్కడ నీకు ఇంటికాడ వంట పాత్ర ఎవరిదో అని పనిచేసే వాళ్ళు ఉండరు, పరిశుభ్రత ఎవరు చేయాలి? ప్రతి ఇంటికి నువ్వు అపార్ట్మెంట్లో చూసుకో ఎంతమంది వర్కర్ పని చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ రామ్నగర్లో ఉంటాను, మన ఓట్లేసింది కూడా వాళ్ళే సార్. అదే, అందుకనే తప్పనిసరిగా వాళ్ళ పేదరికం వాళ్ళని చూసి, అందులో ఎస్సీ బీసీలే ఎక్కువ, ఎస్టీలు బడు బలహీన వర్గాలే. సరే, ఓసీలు కూడా కొంతమంది ఉండొచ్చు, కాకపోతే ఎక్సెప్షన్, తక్కువ పర్సెంటేజ్, ఉండడే తక్కువ పర్సెంటేజ్ అట్లా ఉండరు. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలనే ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం కాబట్టి బడుగు బలహీన వర్గాల ఆకాంక్షల్ని తప్పనిసరిగా నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. ఓకే, ఇంకా ఏమైనా చెప్తారు సార్ ప్రభుత్వానికి? అంతే, ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పేటి అన్నీ చెప్పినాం కదా. సరైన మరో సమగ్ర చేయాలి, భూ ఎక్కడ ఉంది ఏం సంగతి అన్నీ బయటకు వస్తాయి. గుట్టలు కూడా పట్టాలు అయినాయి ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్లో, అవన్నీ రద్దు చేయాలి, ప్రభుత్వ పాదన పెట్టుకోవాలా. ఈ పాయింట్, మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇది. భూభారతి భూమాత కమిటీలు ఏది చేసినా కూడా
అది ఈ రకమైన పని చేస్తే మంచిది. ధరలో జరిగిన లొసుకులని ఈ ప్రభుత్వం పూర్తిగా చేయాలి. ప్రతిపక్షాలను కూడా ఈ భూములకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కమ్యూనిస్టులకు ప్రధాన పాత్ర ఇచ్చి వాళ్ళ సలహాలు కూడా సూచన తీసుకోవడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలతోనే కలిసి మరొకసారి ప్రజా ఉద్యమాలు చేస్తారా? తప్పనిసరి. ఇప్పుడు భూ పోరాటాలు అనేవి మాకు కొత్త కాదు. అవి ఇప్పుడు అది అంతంగానే కాదు. మానవ సమాజం ఉన్నంతకాలం అది కొనసాగుతూనే ఉంటుంది పోరాటం. మీరు అలసిపోయేది లేదు. రాజీ ఎక్కడ ప్రజాపక్షాల సిద్ధాంతం అది కదా. దోపిడీ రహిత సమాజం కావాలనుకుంటాం కదా. మధ్యధర దోపిడీ వ్యవస్థ అంతం కావాలనుకుంటాం. అది సంపద అందరికీ చెందాలంటాం. మరి మరొకసారి 2029లో అంటే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు 3 ప్రధాన పార్టీలు అయితే మీరు జాతీయ స్థాయిలో ఒక పార్టీగా ఉన్నారు. 29లో మీ వైఖరి ఎలా ఉండబోతుంది? ప్రత్యక్ష ఎన్నికల్లో అప్పుడున్న రాజకీయ పరిస్థితి బట్టి అప్పుడు ఆలోచిస్తాం, కానీ ఇప్పుడే చెప్పలేం. కానీ మేము ఏంటంటే ఈ మధ్యలో మా బలం పుంజుకోవడానికి, మా పునాదులు మరింత బలోపేతం చేసుకోవడానికి మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక పేద ప్రజల పక్షాన పోరాడడానికి వామపక్ష పార్టీలు ఎప్పుడు మరి ప్రజల పక్షాన ఉంటాయి. అయితే దీంట్లో ప్రభుత్వాలకు ముందుగా నచ్చ చెప్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తాం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయే పరిస్థితి లేదు. ఇక మియాపూర్లో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఎవరైతే ఇళ్ల స్థలం కోసం పేదలు పోరాటం చేసి మరి పోలీసులపైకి కూడా తిరుగుబడిన క్రమంలో వాళ్ళు ఉన్న ఆరాటం అర్థం చేసుకొని దీనికి న్యాయం చేసే దిశగా కూడా మరి ముందుకు సాగాలని కోరుతున్నారు. ఇక మరి రైతు బంధు లాంటి పథకాలు కావచ్చు, ధరణి లాంటి వాటి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో ఒక సమగ్ర సర్వే నిర్వహించి దానిపైన కూడా ఖచ్చితంగా మరి అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఆ ప్రజాపాలన కొనసాగించాలని కూడా కోరుతున్నాను. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి News 360. నిజం ఆలోచన మారుస్తుంది.